హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది. అయితే ఇది ఒక పిక్నిక్ వ్లాగ్ అన్నమాట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా అన్ప్లాన్డ్గా వెళ్ళిన పిక్నిక్ ఇది. పిల్లలు జూ అంటే ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని జూకి బయలుదేరాము. ఈ వ్లాగ్ చివరి వరకు చూడండి, సో దట్ ఏమేమి యానిమల్స్ ని చూసాము, ఏమేమి ఉన్నాయి అన్నది తెలుస్తుంది. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి అయితే అందరికీ తెలుసు మోస్ట్లీ. మేమే ఎప్పుడో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. బట్ సాటిస్ఫై అయ్యాము, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయ్యాము. నాకైతే జిరాఫీ దగ్గర చాలా నచ్చింది. అవి అందుకే ఫస్ట్ ఆ క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి మా ఫ్యామిలీ అంటే ఇన్లాస్ ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయ్యమాట. మా అత్తమ్మ ఒకరు రాలేదు, ఎందుకంటే ఇంట్లో జిమ్మి ఉంది, దాంతో ఉండాలి కదా అని చెప్పి రాలేదు. సో ఇంకా ఎంట్రన్స్ లోని మనకి చాలా కనిపించాయి, కానీ నేను అది బేబీని ఎత్తుకోవడం వల్ల తీయలేకపోయాను. నా వరకు ఎంతవరకు తీయగలనో అంతవరకు తీసానమాట. బేబీని క్యారీ చేస్తూ అప్పుడప్పుడు మా ఆడపడుచు కూడా ఎత్తుకుంటుంటే మిగిలినవి నేను తీసుకోగలిగాను. అండ్ పిల్లలతో అంటే కొంచెం కష్టం కదా వీడియోస్ తీయడం, అది కూడా. అందుకే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది. ఇంకా బేబీ కొంచెం పెద్దదయ్యి నాకు సపోర్ట్ చేస్తే నేను మంచిగా వ్లాగ్స్ తీసి పోస్ట్ చేస్తాను. బేసిక్గా నాకు షార్ట్స్ కంటే ఈ వ్లాగ్స్ తీయడమే చాలా ఇష్టం. మెల్లమెల్లగా అంటే వీడియో మూవ్ అవ్వకుండా తీయడం ఇదంతా నేను నేర్చుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ సపోర్ట్. అండ్ మనము ప్రకృతి ఒడిలోకి వెళ్ళాలి అని అంటే జూ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. చాలా పొయిటిక్గా చెప్పాను కదా, కానీ ట్రూ ఇది. మనకు అంత గ్రీనరీ అండ్ ప్లెయిన్ రోడ్స్, ఆడుకోవచ్చు ప్రశాంతంగా, మంచి గాలి, చాలా బాగా అనిపించింది. అండ్ కార్తో లోపలికి వెళ్తే మనం కార్ కూడా లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాలా బేబీ క్యారీ చేస్తున్న వాళ్ళు, అదే బేబీని తీసుకువెళ్తున్న వాళ్ళు కానీ, లేకపోతే కొంచెం అన్ఫిట్ ఉంటారు కదా, ఒంట్లో బాగాలేని వాళ్ళు కానీ, వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటే కార్ కూడా లోపలికి అలౌ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ కార్ లేకపోతే, ఓన్ వెహికల్ లేకపోతే కూడా అక్కడ లోపల జూ అంతా తిరిగేలాగా వెహికల్స్ ఉంటాయి. అడల్ట్కి 70 or 80 రూపీస్ అనుకుంటా, అంతే. సో వాటిలో తిప్పుతారు. ఓపుకున్న వాళ్ళు ఇంకొంచెం పైకి వెళ్ళి ఎక్కి చూసి రావచ్చు, లేదా ఆ వెహికల్లో ఉంటుండగానే చూసుకొని రావచ్చు. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఎలిఫెంట్. నాకు చిన్నప్పటి నుంచి ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం. ఇది చాలా యాక్టివ్గా ఆడుతుంది. ఎంతసేపు నుంచి ఉన్నామో అంతసేపు కూడా ఆడుతుంది. అది ఆడుతుందని అనుకున్నాను, కానీ దానికి వదలమని చెప్పి మూమెంట్ వేస్తుంది. కాలు లెఫ్ట్ లెగ్ కట్టేసింది అన్నమాట చైన్స్తో. అది కానీ వదులుంటే ఇది మొత్తం ఇలా కనిపించేది కాదు, మొత్తం అంతా తిరిగేదేమో. సో అలా చాలా యాక్టివ్గా ఉందని చెప్పి దాన్ని అలా కట్టేశారు. మంచిగా ఆడుతుంది అండ్ రెస్పాండ్ అవుతుంది. హెల్తీగా ఉందనిపించింది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒక ఎలిఫెంట్ అస్సలు మూమెంట్ లేదు, దాన్ని చూస్తుంటే మాకే జాలేసింది. బట్ ఈసారి అట్మోస్ట్ సాటిస్ఫైడ్. అక్కడ కొంచెం ఏరియా బాగుందని చెప్పి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. అండ్ జూ అంటే ఖచ్చితంగా జూ తిరగాలంటే ఫిట్నెస్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా, అది మాత్రం చెప్పగలను. ఎంత పెద్ద ప్లేస్ అంటే అది నడాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి మనకి. ఎంత ఓపిక ఉన్నోళ్ళైనా సగం రూట్ వచ్చేసరికి కొంచెం డౌన్ అయిపోతారు. అండ్ ఆ రోజు ఏంటో అంటే వెదర్ కూల్గా అనిపించినా కొంచెము వేడిగా అనిపించింది నాకు. సో ఇక్కడ ఎక్కువ మంకీస్ ఉన్నాయి. కొన్ని మంకీస్ కెమెరా క్యాప్చర్ చేయలేకపోయింది, అంత చిన్నవి ఉన్నాయి. అప్పటికి జూమ్ చేసి ట్రై చేశాను. ఇవి చిన్న రకరకాల మంకీస్ ఉన్నాయి, వాటి పేర్లు, అందుకే బోర్డ్ కూడా నేను తీశాను. ఇందులో 3 మంకీస్ ఆడుకుంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ స్కూల్లో ఇప్పుడు ఏంటంటే పాపకి ఎనిమల్స్ నేమ్స్, వెజిటేబుల్స్ నేమ్స్ అవి నేర్పిస్తున్నారు. అవి ఏంటంటే నేను బుక్లో ఎంత చూపించి నేర్పించినా సరే గుర్తుండదు కదా చిన్నపిల్లలకి. తీసుకెళ్ళిపోయి చూపిస్తే ఇది అలా మైండ్లో ఫీడ్ అవుతాయి అని చెప్పి నేను ఇప్పుడు అన్ప్లాన్డ్ ఇది పిక్నిక్. బట్ కార్తీక మాసం కదా, చాలా కలకలలాడుతుంది జూ అంతా. స్కూల్ పిల్లలు వాళ్ళందరినీ లైన్లో నిల్చోబెట్టి తీసుకురావడం నాకు చిన్నప్పుడు స్కూల్ మెమరీస్ గుర్తొచ్చాయి. సో ఇక్కడ మోస్ట్లీ స్కూల్ పిల్లలకి కార్తీక మాసం అని అంటే జూకి తీసుకొస్తారు, లేదా ముడసర్లోవా, ఉడా పార్క్ ఉన్నాయిలేండి. కైలాసగిరి కూడా ఉంది, అక్కడికి స్కూల్ పిల్లల్ని తీసుకొస్తారో లేదో తెలియదు. బట్ ఈ 3 ప్లేసెస్కి అయితే మాత్రం తీసుకెళ్తూ ఉంటారు.
అండ్ పిల్లల్ని పిక్నిక్ పంపించాలంటే నేను యాజ్ ఎ న్యూ మామ్ నాకైతే భయం వేస్తుంది. స్కూల్ పిల్లలతో కొట్టుకుంటారు, తోసుకుంటారు బయట అయితే అని. అక్కడ చిన్ని మంకీ ఉంది, దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసా. చాలా చిన్ని మంకీ, భలే వెరైటీగా ఉంది. ఇంకా అలా నడుస్తున్నాము. నేను మీకు చెప్పాను కదా ఒక వెహికల్ అని లోపల కూడా ఉంటుంది అని చెప్పి, అదే ఈ వెహికల్ ఓపెన్గా ఉంటుంది అన్నమాట. సో ఎవరికైనా ఓపిక లేకపోతే అక్కడెక్కి చూడొచ్చు. ఈ వదిన మరదళ్ళది అదే మెమొరీ ఉంటుందని చెప్పి ఇలా క్యాప్చర్ చేసా. ప్రశాంతంగా పిల్లల్ని వదిలి ఆడించవచ్చు, అంత బాగుంటుంది. కాకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనమైతే ఒక కన్నేసి ఉంచాలి పిల్లల మీద. నాటీ థింగ్స్ చేస్తారు కదా, అందులోని జూ అంటే ఇంకా అసలు. ఇది చింపాంజీ, క్యాప్చర్ చేద్దామంటే పైకి రాలేదు. ఇవి సంథింగ్ ఏదో అడవి నక్క, అడవి కుక్క అనుకుంటుంది. భయమేసింది, నేను అసలు అటు సైడ్ వెళ్ళలేదు. ఇది టైగర్, అది పడుకొని ఉంది చాలా లేజీగా. సో బయటకు వస్తే ఇంకా క్యాప్చర్ చేద్దామని కాసేపు వెయిట్ చేశాను, కానీ అదైతే రాలేదు. రిలాక్స్ అవుతుంది, లంచ్ బ్రేక్ కదా, అప్పుడే పెట్టుంటారు దానికి కూడా. సో యా, ఇదైతే లంచ్ టైము మేము తిరిగింది. నేనంత తిరిగేదానికి లేదు, మధ్య మధ్యలో పాప ఏడుస్తుంటే ఇంకా కార్లోకి వచ్చి ఫీడ్ చేయడము, ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళడం, మళ్ళీ ఆగడం, అలా జరిగిందన్నమాట. సో యా, మా ఆడపడుచు బాగా సపోర్ట్ చేసింది నాకు. అంటే కొన్ని వీడియోస్ తీసుకోవడానికి తను ఎత్తుకుంటుంటే నేను వీడియోస్ తీసుకున్నా. అండ్ రాజు మా మావయ్య గారు పిల్లల్ని కేర్ చేయాలి కదా, వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నారు. అలసిపోతున్నారు అనమాట. బయటికి ఎక్కువగా మనము తీసుకురాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఎండను తట్టుకోలేకపోతున్నారు, ఆ వాకింగ్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. మేము ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము, ఇంకా ఎవ్రీ ఈవినింగ్ అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ అన్నా ఈవినింగ్ బయటికి తీసుకొచ్చి ఆడిపించాలి అని చెప్పి చాలా డౌన్ అయ్యారు. మేము ఇంకా లంచ్ అంటే ఆల్మోస్ట్ 2 o'clock అయింది, ఇంక మా వల్ల కాలేదు, తినేయాలి అని చెప్పి ఒక మంచి ఇక్కడ ప్లేస్ చూసుకున్నాం. కానీ ఈ చైర్స్ మీద వద్దు, కొంచెం ఆ పిక్నిక్ వైబ్ రావాలని చెప్పి ఆ పక్కన అరుగు ఉంది కదా, చెట్టు అరుగు అని, అక్కడ చూస్ చేసుకున్నాం అన్నమాట. అటు సైడ్ అంతా కాకిరెట్టలు ఉన్నాయి, ఇటు సైడ్ వేస్తే కనీసం కొంచెం బాగుంది కదా అని చెప్పి ఇటు సైడ్ చూస్ చేసుకొని వేసుకున్నాము. అండ్ అంతే, ఇంకా అందరం అలసిపోయామాట. ఇంకాసేపు కూర్చొని ఇంటి నుంచి పట్టుకెళ్ళిన ఫుడ్. అండ్ ఎవరైనా జూకి వెళ్ళారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పట్టుకెళ్ళడమే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ పఫ్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఏదో ఒక 2-3 ఐటమ్స్, రైస్ ఐటమ్ దొరుకుతుందేమో, కానీ మనకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనిపించదు. సో ఇంటి నుంచి పట్టుకెళ్ళడం, అందులోని పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఫుడ్ ఇంటి నుంచే పట్టుకెళ్ళాలి, బయట ఫుడ్ అసలు వద్దు. సో నేనైతే అన్ప్లాన్డ్ అన్నా కూడా ఒక 1 hour టైం ఉంటుంది కదా, ఆ 1 hourలోని నేను ఈ ఆల్రెడీ వండేసిన రైస్ ఉంటే పులిహోరలో కలిపేసి, అండ్ మా ఆడపడుచు నేను పూరీస్ కొన్ని చేసాము. ఎవరు ఏది తింటారో తెలియదు, పిల్లలు కొంచెం ఎప్పుడు ఉండే రొటీన్ రైస్ పప్పు అలా కాకుండా ఇలా పట్టుకెళ్దామని చెప్పి తీసుకున్నాము. అండ్ అయిపోయింది లంచ్. తర్వాత మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేసాము. చాలా పెద్దది కదా, ఇంకా ఇదిగోండి జిరాఫీ. నేను సాటిస్ఫై అయ్యాను అని చెప్పాను కదా, అది ఇక్కడే చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. అది మన కాస్ట్ చూస్తుంది. అండ్ దాని కళ్ళు అయితే కాటికి రాసినట్టు ఎంత అందంగా ఉన్నాయో. అయితే ఇక్కడ నేను ఏం ట్రై చేశానంటే అక్కడ డైరెక్ట్ మాట్లాడదాం అనుకున్నా, చాలా అలసిపోయాను నడలేక. నాకైతే చాలా కష్టం అనిపించింది. ఇది ఇందాక క్లిప్పే ఇక్కడ యాడ్ చేశాను. సో ఆ ఐటమ్ చూపించలేదు కదా అని చెప్పి యాడ్ చేశాను. అంతే, మేము అక్కడ కూర్చున్నాం. కొద్దిగా ఏంటో గాలి ఆగిపోయినట్టు అనిపించి చాలా వేడిగా అనిపించింది. కానీ కొంతసేపటికి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బాగానే ఉంది మాట. అక్కడ కాకులు ఉన్నాయి కదా, ఈ పిల్లలకి ఏంటంటే కాకుల్ని చూసినా కూడా సర్ప్రైజ్ అయిపోతున్నారు. అంటే ఇంటి దగ్గర కాకులు కనిపించట్లేదు, మా ఇంటి దగ్గర అయితే కాకులే కనిపించవు అసలు. మీ ఊర్లో కనిపిస్తాయా? జస్ట్ కమెంట్ చేయండి. అందుకని పిల్లలు కాకులు చూసి సర్ప్రైజ్ అవుతుంటే అదే మాట్లాడుకుంటున్నాం మేము. దాని తర్వాత ఇక్కడ కొన్ని పక్షులు. దాని తర్వాత సర్లే ఇంకా చాలా టైం అయిందని ఇంటికి బయలుదేరిపోయాము. ఇక్కడి నుంచి మా ఇంటికి కరెక్ట్గా 30 to 40 minutes టైం పడుతుంది. ఇది హైవే. సో ఆరిలోవా సైడ్ నుంచి సింహాచలం వైపు వెళ్ళిపోతాం అన్నమాట మేము. మాకు అది షార్ట్ కట్, కరెక్ట్గా క్లియర్గా ఉంటుంది వే అంతా. సో అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్